మీరు ఓట్లేసే యంత్రాలు కాబట్టి బటన్ నొక్కాలి కాబట్టి ఇప్పుడు సిద్ధమని ఇప్పుడు బయలుదేరారు జగన్మోహన్ రెడ్డి గారు. దేనికి సిద్ధం? దేనికి సిద్ధం? మళ్ళీ 8 లక్షల కోట్ల అప్పు చేయడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీకి మన ప్రత్యేక హోదా, మన బిడ్డల ఉద్యోగాలు, మన పోలవరము, మన రాజధాని అన్ని తాకట్టు పెట్టడానికి సిద్ధమా? మళ్ళీ 20 లక్షల ఇల్లులు కడతానని మోసం చేయడానికి సిద్ధమా? లేకపోతే మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మోసం చేయడానికి సిద్ధమా? దేనికి సిద్ధమన్నా? అన్నా ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పని నాయకుడు, మడమ తిప్పని నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే 5 సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయిందా అన్నా? మద్యపాన నిషేధం అయిందా? మద్యపాన నిషేధం కాలేదు కదా. ఈరోజు సర్కారే మద్యం అమ్ముతుంది. అది కూడా వాళ్ళు ఏది అమ్ముతే అదే కొనాలి. ప్రపంచంలో ఎక్కడా లేవు వీళ్ళు అమ్మేటివి, ఇక్కడే ఉన్నాయన్నా. భూమట, స్పెషల్ స్టేటస్ అట, క్యాపిటల్ అట, డిఎస్సి అట, ఎక్కడా లేవు ప్రపంచంలో. ఇవి మనకే ఉన్నాయి. వీళ్ళు అమ్మిందే కొనాలట. వీళ్ళకి ఎంత కమ్మితే అంతకే కొనాలట. ఇది ఎక్కడి చోద్యం అన్న? ఆలోచన చేయండి. ఇక్కడ లిక్కర్ మాఫియా జరుగుతుంది. నాసిరకం మందు అమ్ముతుంటే 25% మంది ప్రజలు మన రాష్ట్రంలో ఈ మందు తాగి లివరు, కిడ్నీలు చెడిపోయి చచ్చిపోతున్నారు. ఒక్క హెల్త్ ఆడిట్ లేదు. ఓన్లీ క్యాష్ అట కదా, డిజిటల్ పేమెంట్స్ ఏమీ లేవు. అంటే ఎంత మద్యం అమ్ముతున్నారు? సేల్స్ ట్యాక్స్ ఎంత? స్టేట్ ట్యాక్స్ ఎంత? సెంట్రల్ ట్యాక్స్ ఎంత? ఒక ఆడిట్ ఉందా? పాడుందా? పద్ధతి ఉందా? ఏముందన్నా? మొత్తం అంతా లిక్కర్ మాఫియా జరుగుతుంది. ఖర్చులన్నీ పెరిగిపోయాయి. 60 రూపాయలు బాటిల్ ఉంటే క్వార్టర్ బాటిల్ బయట ఇక్కడ 200 ఉందమ్మా అంటున్నారు. మీ దగ్గర నుంచి అమ్మా మీకు బటన్ నొక్కుతున్నా అంటున్నాడే జగన్మోహన్ రెడ్డి గారు. అమ్మఒడి కింద మీకు ఇచ్చేది ఎంత తల్లి? 2 బిడ్డలకి ఇస్తారన్నారు కదా 15,000. మరి ఎంతమందికి ఇస్తున్నారు? ఒక్కరికే. మిగతా బిడ్డను ఏం చేస్తున్నారు తల్లి? దత్తత తీయకపోయారా? జగన్మోహన్ రెడ్డి గారికి దత్తత ఇచ్చేయండి ఇంకో బిడ్డని. రాజశేఖర రెడ్డి గారు 11 సరుకులు ఇచ్చేవారు రేషన్ లో. అవునా? ఎన్ని ఇస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు? 2. మరి ఎలా బతకాలి? గ్యాస్, నూనె, చక్కెర అన్ని ధరలు పెరిగిపోయాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ అన్ని పెరిగిపోయాయి. ఆర్టీసీ అయితే 5 సార్లు పెంచారు. కరెంటు ఛార్జీలు 7 సార్లు పెంచారు. హౌస్ ట్యాక్సీలు అన్ని, చెత్త మీద పన్ను అన్ని పెంచుకుంటూనే పోతున్నారు. మరి మీకు ఇచ్చేది ఏమిటి తల్లి? బటన్ నొక్కుతూ మీకు ఇస్తున్నది 100 రూపాయలు, మీ దగ్గర నుంచి తీసుకుంటున్నది 1000 రూపాయలు. అర్థమవుతుందమ్మా? మీకు ఇస్తున్నది మట్టి చెంబు, మీ దగ్గర నుంచి తీసుకుంటున్నది వెండి చెంబు. అందుకే చెప్తున్నాం ఆలోచన చేసి ఓట్లు వేయండి అని. అమ్మా ఈరోజు ప్రజలకు మేలు జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. ఇదే బీజేపీ పార్టీకి తొత్తులుగా మారిన చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేస్తే మనకు ప్రత్యేక హోదా రాదు, పోలవరం ప్రాజెక్ట్ రాదు, మనకు రాజధాని రాదు, మన బిడ్డలకు ఉద్యోగాలు రావు, ప్రజలకు మేలు జరగదు. మళ్ళీ చెప్తున్నా, ఒక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుందని రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఆ మాట పట్టుకుని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ఇలాంటి పేదవాళ్ళు ఇల్లు గడుపుకోలేక ఎంతో మంది ఉన్నారు ఈరోజు. అలాంటి వాళ్లకు ప్రతి నెల 8,333 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు, 5 సంవత్సరానికి 5 లక్షల రూపాయలు ప్రతి పేద కుటుంబానికి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. కనీస వేతనం, ఉపాధి హామీ కింద దినానికి కనీస వేతనం 400 రూపాయలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. రైతుకు మద్దతు ధర, కొత్త మద్దతు ధర ఎంతైతే పెట్టుబడి అవుతుందో ఆ పెట్టుబడి మీద 50% లాభంతో కూడిన మద్దతు ధర ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఇందిరమ్మ ఇల్లులాగా రాజశేఖర రెడ్డి గారు కట్టిన ఇల్లులాగా ఇల్లులు రావాలన్నా, 5 లక్షలు పెట్టి పక్కా ఇల్లు రావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. పోడు భూములకు పట్టాలు రావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. నిర్వాసితులకు మళ్ళీ వాళ్ళ పరిహారం రావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మీరు ఆశీర్వదించండి. ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన కాంగ్రెస్ పార్టీతో సాధ్యం. ఏ కాంగ్రెస్ పార్టీ అయితే రాజశేఖర రెడ్డి గారిని అంతగా ముఖ్యమంత్రిని చేసి అంతగా
రాజశేఖర రెడ్డి గారు అన్ని అద్భుతమైన పథకాలు చేశారు. మళ్ళీ అవన్నీ జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సృజనమ్మ మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. మీ బిడ్డ 6 సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉంది. మీకు సేవ చేయాలని ఆశపడుతుంది. మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. ఇలాంటి ఇసుక దోపిడి ఎమ్మెల్యేలకు మళ్ళీ ఓట్లేయకుండా సృజనమ్మకు ఓట్లేయండి. మీ గొంతైతుంది, మీ బలమైతుంది. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ కోరుతుంది. అలాగే ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా లావణ్యమ్మ గొప్ప మెజారిటీతో గెలిపించండి. ఇలాంటి వాళ్ళు మంచి వాళ్ళు పార్లమెంటుకు పోతేనే ప్రజల గొంతు వినిపిస్తారు. ఈ రోజు పార్లమెంటుకు ఉన్న వాళ్ళు వైసీపీ టీడీపీ ఎంపీలు కనీసం ప్రత్యేక హోదా కావాలి అని ఒక్క రోజు అడిగిన పాపాన పోలేదు. రాజధాని కావాలని ఒక్క రోజు కొట్లాడిన పాపాన పోలేదు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెండి. కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి ఎంపీలను కేంద్రానికి పంపించండి. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల కోసం కొట్లాడుతుంది. అవసరమైతే నిరాహార దీక్షలు కూడా చేసి ప్రజల కోసం కొట్లాడతారని మాటిస్తున్నాం. మరొకసారి ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. అన్నా హస్తం గుర్తు, అన్నా హస్తం గుర్తు, అన్నా గుర్తు ముఖ్యం. హస్తం, అభయ హస్తం. అన్నా చెయ్యి గుర్తు, చెయ్యి లేకపోతే ఏమీ లేదు. అవునమ్మా, ఆశీర్వదించండి. అభయ హస్తం అన్న రాజశేఖర రెడ్డి గారి గుర్తు. ఆశీర్వదించండి అన్న. మళ్ళీ మంచి రోజులు రావాలి, బిడ్డలకు ఉద్యోగాలు రావాలి. ఆశీర్వదించండి. థ్యాంక్ యూ.